వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పబ్లిక్ ట్యాప్ అంశాన్ని రాజకీయంగా మలచడం తగదు. ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు. తిరుపతిని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలి తిలక్. నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీటులో స్పష్టం. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ రౌడీ మూకల దాడి అప్రజాస్వామికం. గొర్లె కిరణ్. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పాత ఇనుప సామాన్ల కుంభకోణం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఉపయోగించుకుని భక్తుల మనోభావాలను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ టెక్కిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టెక్కిలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమలలో ఘోర అపచారాలు, పరిహార పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే, జంతువుల కొవ్వులను, రసాయనాలను వాడారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో తప్పుడు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన సిబిఐ సిట్ విచారణలో తిరుమల లడ్డూలో కల్తీ లేదని స్పష్టమైందని, అయినప్పటికీ కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలను చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆ దేవుని ఉండటం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్కి వెలుగొచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకునే సందర్భం. అలాంటి దేవాలయంలో లడ్డూని ఒక భూతద్దంలో పెట్టి లడ్డూలో కలుషితం చేరింది కొవ్వు, పశువుల తాలగా కొవ్వు, పందుల తాలగా కొవ్వు, రకరకాలైన క్రిమి సంహారక మందులు యాడయ్యి అని చెప్పి ప్రచారం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న సందర్భంగా ఆమదాల వలస పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జి చింతాడ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు జగనన్న. తిరుపతి లడ్డు ఈ విషయం గత 14 నెలలు బట్టి ఈ రాష్ట్రంలో ఎంత చర్చనీయాంశం అవుతుందని చెప్పేసి మన అందరం చూస్తున్నాం. ఎందుకనంటే తిరుపతి లడ్డు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రంగా తిరుపతి లడ్డూను కూడా మనం చూస్తాం. ఎవరైనా ప్రసాదం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకుంటే తప్పించి తిన్నంతటి పవిత్రత ఉన్నది తిరుపతి లడ్డు. ఆ లడ్డు మీద ఎటువంటి బాధ్యత లేకుండా, ఎందుకంటే బాధ్యత లేదంటున్నానంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో, వైసీపీ పార్టీకో, టీడీపీకో, జనసేనకో, బీజేపీకి సంబంధించింది కాదు. దాదాపు 100 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఆ మనోభావాలను దెబ్బతీస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సెప్టెంబర్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీయూసీ సభ్యులు గౌరవ అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేయడాన్ని ఖండిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దారాదత్తమయ్యాయని, పోలీసులు అంబటిపై దాడి జరుగుతుంటే చేష్టలు దిగి చేస్తూ ఉండిపోతున్నారని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుందని అన్నారు. కాపులు రాష్ట్ర స్థాయిలో ఎదగడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, వైసీపీ తరపున ప్రజా గొంతుకగా ప్రతిపక్షం తరపున అంబటి తన వాణి గట్టిగా వినిపించడంతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. కాపులపై చంద్రబాబు పగ ఈనాటిది కాదని, ఆనాడు వంగవీటితో మొదలుపెట్టి ముద్రగడ పద్మనాభం, అంబటి వంటి ప్రజాదరణ గల నాయకులపై తన దాష్టికాన్ని చూపిస్తున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీలో మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలు అయిన చెత్త సేకరించేటి ట్రాక్టర్లు, ఆటోలు, స్వచ్ఛ భారత్ రిక్షాలు పాడైపోయినా మరియు రిపేర్లు వచ్చినా
వాహనాల విడి భాగాలను అన్ని సేకరించి ప్రభుత్వ అనుమతితో వేలంపాట వేసి వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. కానీ మన మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి ఆర్డర్ మరియు తీర్మానం లేకుండా అడ్డదారిలో శానిటరీ జవాన్ పోస్టులోకి వచ్చిన ఒక శానిటరీ జవాన్ మహబాద్ టౌన్ లో గల నర్సంపేట రోడ్డులో స్తూపం దగ్గర గల పాత ఇనుప కొట్టు షాప్ లో చెత్త సేకరించే వాహనాల యొక్క విడి భాగాలను అనగా చెత్త, ట్రాక్టర్ డోర్లు, ఆటో డోర్లు, వాహనాలు రిపేర్ చేసిన విడి భాగాలు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగచాటుగా తేదీ 1-2-2026 నాడు అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి భారీ అవినీతికి పాల్పడినారు. ఇతను గతంలో పాడైపోయిన స్వచ్ఛ భారత్ రిక్షాలు వివేకానంద సెంటర్ నుండి అనుమతి లేకుండా అక్రమంగా తరలించి అమ్ముకున్నాడని తోటి శానిటరీ సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆధోని పట్టణంలో రిలయన్స్ వెనుక ప్రధాన రహదారిపై పబ్లిక్ టాప్ సమస్యను రాజకీయ రంగు పోయడం సరైంది కాదని ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాల్సిందే కానీ పదే పదే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రజలకు సేవ చేయడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈరోజు మన రిలయన్స్ దగ్గర పబ్లిక్ కొలాయి పైన మన బీజేపీ సోదరులు ఏదో ధర్నా కూర్చున్నారు. ఆ ధర్నాలో కూర్చుంటే అక్కడ పబ్లిక్ కొలాయి సంబంధించింది ట్యాప్ రిపేరీ చేయించాలని చెప్పి పబ్లిక్ సంబంధించి కూర్చున్నారు. అక్కడ వరకు బాగుంది. కానీ అక్కడ మేము అధికారి చెప్పినా కూడా చేయలేదు. అక్కడ మేము ఎంత విన్నపించినా అధికారి స్పందించలేదు. దానికి సంబంధించిన అధికారులు మేము ఫోన్ చేసి అడిగితే ఏం మాట్లాడడం లేదు. అయినా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేపించడం లేదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా అడ్డపడుతున్నారా, ఇది తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు భయపడుతున్నారా, మా ఎమ్మెల్యేని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా, తర్వాత మా ఎమ్మెల్యే క్రేజ్ ఏదన్నా మీరు డౌన్ చేయాలని అనే దానిపైన మా సోదరు విజయ్ గారు మన మాట్లాడడం జరిగింది. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను దానికి గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పబ్లిక్ ట్యాప్ అంశాన్ని రాజకీయంగా మలచడం తగదు. ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు. తిరుపతిని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలి, తిలక్. నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో స్పష్టం. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ రౌడీ మూకల దాడి అప్రజాస్వామికం, గొర్లె కిరణ్ కుమార్. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పాత ఇనుప సామాన్ల కుంభకోణం.